ప్రజలందరికీ నమస్కారం. నా పేరు మచ్చ నాగిరెడ్డి. గ్రామం రామారం, గ్రామ సర్పంచిని. కొత్తగా నూతనంగా ఎన్నికైన మా గుండాల మండలం మాది, జిల్లా యాదాద్రి భువనగిరి. మా యొక్క నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం. మా యొక్క ఎమ్మెల్యే గారు బీర్లా ఐలయ్య, ప్రభుత్వ వైపు ఐలయ్య గారు. వారి యొక్క కాన్స్టిట్యూన్సీలో మేము ఉన్నాం. వారి యొక్క కృషితోని మేము సర్పంచ్గా ఎన్నుకోబడ్డాం. ముఖ్యంగా మా రామారం గ్రామ ప్రజలకు నేను విన్నవించుకుంది ఏంటంటే, ముందుగా ఎన్నికల ముందు కాక నేను ఇచ్చిన హామీలు ఏంటంటే, ప్రజలకు నీటి వసతి సదుపాయం సరిగా లేకపోవడం వల్ల దానికి ఎలాంటి ఇబ్బందులున్నా సరి చేస్తా అని చెప్పినాను. ఎన్నికల ముందు అదేవిధంగా వీధి దీపాలకు మరియు ఇళ్ళ కరెంటు స్తంభాలు లేకపోవడం వల్ల సొంత ఖర్చులతో వేస్తా అని చెప్పి మాటిచ్చిన. ఇవాళ రేపో ఎలక్షన్ డిపార్ట్మెంట్తో మాట్లాడినా వాళ్ళు వచ్చి నాడుతారు, అది చేస్తా అని చెప్పిన. దాంతోపాటు వృద్ధులకు ఉచిత వైద్యం అందిస్తా అని చెప్పి మాటిచ్చిన. దాన్ని తొందరలో చేయడానికి అదే ఆలోచనలో ఉన్నాం. ఆర్ఎంపీ డాక్టర్లను పిలిచి మాట్లాడుతున్నా. తొందరలో అది కూడా ఏర్పాటు చేస్తున్నా. మళ్ళీ మా ఒక్క ఊర్లో గత పాలకుల వల్ల ఊర్లో చాలా ఇబ్బందులు జరిగినాయి. అన్నదమ్ముల మధ్య గొడవలు, వాటికి చాలా ఘోరంగా అయింది. ఒకరింటికి ఊరు పోకుండా అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు తోడుగా కొంతమంది పెద్ద మనుషులను సహకారం తీసుకొని ఓ కమిటీలకు వేసి, భేదాభిప్రాయాలు లేకుండా, అన్నదమ్ముల మధ్యలో పంచాయతీలు లేకుండా అందరు కలిసిపోయే రీతిగా పనిచేయాలన్న ఆలోచనతో ఒక టీం తయారు చేస్తున్నా. దాంతో ఈ సమస్యలను చేసుకుంటూ నన్ను గెలిపించినందుకు అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఊర్లో సమస్యలు అనేది రాకుండా ఉండడానికి తోడ్పడతానని చెప్పుకొని చేస్తున్నా. అదేవిధంగా నాకు తోడుగా మా గ్రామ పెద్దలు మరియు ఇప్పుడు కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్స్ అందరూ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళ సహకారంతో మరియు ఊరు గ్రామ పెద్దలు మరియు అదేవిధంగా యువకులు అందరి తోడుతోని ఈ వ్యవహారం చేయడానికి సిద్ధమై ఉన్నాం. దీనికి మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఐలయ్య గారు కూడా మంచి సహకారం ఉంది. దాంతోడు అదేవిధంగా మాకు మా యొక్క ఈరసపేరు యూత్ నాయకుడు, ఆయన కూడా మాకు తోడుండి ఎల్లవెల్ల తోడుండి ప్రతిదానికి సమస్యకైనా ముందుండి చేస్తుండు. వాళ్ళ సహకారంతో అన్నీ చేస్తామని చెప్పి నేను ప్రజలకు మరోసారి తెలియపరుస్తున్నాను. ఇవన్నీ మెయిన్గా నేను చేసేది, మా ఉన్న సర్పంచుల కన్నా చేసేది ఏంటంటే, ప్రజలకు అందుబాటులో ఉండడం మెయిన్. దాంతోడు అన్నదమ్ముల మధ్యన పాలల కాకుండా కులాల మధ్య గొడవలు రాకుండా ఉండడానికి ఓ టీం తయారు చేసుకొని తోడుగా పెట్టి వాళ్ళకు భిన్నంగా అలాంటి అవకాశాలు తావు లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకు వచ్చిన. అదేవిధంగా చేస్తున్నాం. ఉన్నది దానికి సహకరించేటోళ్ళు సరిగా అది మా వంతు సాయంగా మేము చేస్తున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా అసెంబ్లీలో కూడా అదే మాట్లాడడం జరిగింది. దాని మీదుగా నేను కుక్కలను చంపిస్తా అని చెప్పి మాటిచ్చిన. మొన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి చేపిద్దామంటే ఆగు ఎక్కడ చేస్తలేరు, ఇప్పుడు ఆగు అని చెప్పి అన్నారు. సొంత ఖర్చు పెట్టుకున్నా వాటిని తొలగించడానికి ప్రయత్నంలో ఉన్నాను. ఆయన మంత్రి పదవి కూడా సౌమ్యుడే, ఇవ్వచ్చు. కానీ సరిగా అధిష్టానం ఇస్తే బాగుంటుంది. ఆయన ఒక మంచితనాన్ని గుర్తించి ఇస్తే ఇంకా చాలా మెరుగుగా అందరికీ సహకరించే రీతిలో పనిచేస్తాడని చెప్పి అనుకుంటున్నాం. ఇవ్వడమే మంచి మాకు తెలిసిన ఆలోచన వరకు అయితే ఇవ్వాలనే ఉంది. ప్రతి గ్రామానికి ఆయనకు పదవి లేకముందు అయినా కొన్ని ఊర్లకు బోర్లు వేయించి, మోటార్లు ఇచ్చి, నీళ్ళ క్యాన్లు పంపించేసి, వాటర్ ఫిల్టర్ ప్లాంట్లు పెట్టి అందరు సేవ చేసిండు. దాంతోపాటు ఎమ్మెల్యే గారు అయినాక కూడా సాగునీరుకు కూడా తన వంతు సాయంగా సొంత డబ్బులు పెట్టుకొని కాలువలు
పెండింగ్ ఉన్న కాలువలు తీయించి చేసి రైతులకు నీళ్ళు అందించినందుకు వారిని బీలైలే కాకుండా నీళ్ళైలే అని చెప్పి అందరూ దాని విధంగానే పొగడతలు చేసిర్రు. ఆయనకు అలాంటి పనులలో ముందుండి చేసింది కాబట్టి ఆయనకు ఆ పేరు వచ్చింది. ఉండడం వల్ల తప్పులేదు, ఎందుకంటే సమస్య అనేది మనతో పాటు గెలిచి ఉండి ఊరు ఊరు ప్రజల కొరకు సర్పంచ్ ఒక్కనుకుంటే సర్పంచ్ ఒక్కడు సొంతంగా చేసుకోవడం కరెక్ట్ కాదు. మెంబర్లకు కూడా వాళ్ళకు కూడా ఉప సర్పంచ్తో ఉంటేనే ఏ పని కరెక్ట్ ఏ పని చేస్తున్నాం అని చెప్పి నిధులు దుర్వినియోగం కాకుండా సమవుజ్జిగా పనిచేసి గ్రామాన్ని కాపాడడానికి ఇది కూడా తోడవుతుంది. ఇవ్వడం మంచి పద్ధతి అని కోరుతున్నాను. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా నేను చెప్పేది అంటే ప్రజలందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రతి విషయంలో అయినా ముందుండి చేస్తా అని చెప్తున్నా. ఎలాంటి సమస్యకైనా ముందుండి తేవడానికి మనకు పైన ఎమ్మెల్యే గారు ఉన్నాడు, అధికారికంగా తెచ్చి ప్రతి ఒక్క పని చేయించి మీ ముందుంస్తా అని చెప్పి కోరుతున్నాను.